Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. సో మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? అదే ఎన్ని మేడం, మిలియన్స్ మీ టార్గెట్? అట్లా ఏం టార్గెట్ ఏం లేదు. 10 లక్షలు వస్తాయని మనం అనుకోవాలా, ఫాలోవర్స్ అయ్యారు, ఇంకెంతమంది అవుతారు, మనం నేనేం టార్గెట్ ఏంలే, ఎంతమంది అయితే అవుతామని. ఈరోజు నచ్చిన వాళ్ళే రేపు 4 వీడియోలు మంచిగా లేవనుకోండి అన్ఫాలో కొట్టేస్తారు. వాళ్ళు వచ్చినారని మనం సంబరపడలేదు, తగ్గిపోయిందని బాధపడలేదు. ఇదంతా కామన్ మేడం. కామన్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఎంత మనం మంచి చేసినా, ఎంత అవుట్పుట్ ఇచ్చినా, ఎంత ఎంటర్టైన్ చేసినా ఖచ్చితంగా కొంతమంది ఎదలు అయితే మాత్రం కొన్ని కమెంట్లు పెడుతూ ఉంటారు. సో దానికి మీరు ఎలా రెస్పాండ్ అవుతుంటారు? కమెంట్స్ చదువుతుంటారు? అసలు చదువుతాను మేడం. మ్యాక్సిమం నాకైతే మ్యాక్సిమం రావు, గొప్ప చెప్పుకోవడం కాదు, మ్యాక్సిమం నెగిటివ్ కామెంట్స్ అనేవి రావు. ఎందుకంటే నేను పక్కనోడిని సెటైర్లు వేస్తూ, లేదంటే పక్కన వాళ్ళని కించపరుస్తూ, కులాలు, రాజకీయాలు, మతాలు మీద కానీ వేటి జోలికి పోకుండా నా మీద నేనే పని చేసుకుంటా. అందుకని మ్యాక్సిమం నా మీద బ్యాడ్ కామెంట్ పెట్టాలనుకోరు. ఒకవేళ పెట్టినా కానీ కామన్ 1-2 వస్తుంటాయి, అవి నేను తీసుకుని నార్మలే కదా మేడం. అవంతా సోషల్ మీడియా అంటేనే బ్యాడ్ కామెంట్స్ ఆల్రెడీ వస్తాయని మనసులో పెట్టుకొని మనం సోషల్ మీడియా దగ్గర రావాలి. ఏడకి వచ్చేసిన తర్వాత మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయంటే మాత్రం అది సమంజసం కాదు. అది ప్రిపేర్డ్గా ఉండాలి. మనం తిట్టినా పడాలా, పొగుడినా తీసుకోవాలా. అది సూపర్. సో ఫ్యామిలీ బాగుంది, మంచిగా జాబ్ బాగుంది, ఇండస్ట్రీ యాక్టింగ్ అవుతాను, కమెడియన్గా చేస్తాను అని ఎప్పుడైనా అనుకున్నారా? ఫిలిమ్స్ వరకు మీ వీడియోస్ రీచ్ అవుతాయని? అదే మేడం, నేనేం అనుకోలేదు మేడం, కానీ అనుకోకుండా రీచ్ అయ్యే డైరెక్టర్లకు కానీ, క్యాస్టింగ్ డైరెక్టర్లకు కానీ, యాక్టర్లకు కానీ వాళ్ళందరికీ రీచ్ అయ్యాయి. వాళ్ళు కూడా నాకు కాల్ చేయడం, అప్రిషియేట్ చేయడం కానీ, మేమే అవకాశాలు ఇస్తాం. ఇప్పుడు కలర్ ఫోటో డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన ఎంత హ్యాపీగా చూస్తారంటే మన వీడియోలు, తమ్ముడు నెక్స్ట్ మూవీ ఉంది మనది, 100% నువ్వు ఉండాల్సిందేను అని అట్లా భరోసా ఇవ్వడం. కానీ ఎవరండి డైరెక్టర్ మనకు మెసేజ్ ఎందుకు చేస్తారు? ఇన్స్టాగ్రామ్ లో అంటే చేస్తారు కదా, మరి బయట సినిమాల్లో అంటే మరి చాలా ఇంట్రోవర్ట్ కదా, ఎలా చేస్తారు మరి వీడియోస్? మేడం కెమెరా కామెడీ అదంటే అది వేరే మేడం, ఆటోమేటిక్ వచ్చేది. మాది కెమెరా కాదా? అది కాదు మేడం, ఇది ఇంటర్వ్యూ కదా మేడం. ఇంటర్వ్యూలో అన్నాం అనుకోండి, అది బాగుండదు చూడడానికి. అదే కామెడీ కోసం కెమెరా పెట్టాం అనుకోండి, ఆటోమేటిక్ గా అది రావాలి, అది వస్తేనే మనకు డన్. అయితే ఇప్పుడు ఈ లాస్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు కెమెరాకి ఎక్స్క్లూజివ్ గా మీకు కామెడీ చేయడానికి పెడతాను, మీరు ఎలా చేస్తారో చూస్తాను. లైవ్ పరీక్ష. ఇంటర్వ్యూకి కామెడీ సెట్ కాదు మేడం, అంతే అంటే ఓవర్ ఉండకూడదు. నేను అనుకున్నది ఏంటంటే, నేను ఎలా ఉన్నాను అలా చూపించాలి ఇంటర్వ్యూలో. నేను లేని దాన్ని చూపించాను అనుకోండి, అక్కడే స్టార్ట్ అయ్యేది నెగిటివిటీ. అంటే అమ్మా చెప్పమ్మా ఇట్లా ఉన్నాను అనుకోండి, అది కామెడీయా? అది ఓవర్ యాక్షన్. అదే ఆ ఓవర్ యాక్షన్ ఉండకూడదు అంటున్నా. అది ఓవర్ యాక్షన్ కామెడీకి పనికి వస్తుంది మేడం, రియల్ లైఫ్ లో అదే ఉండకూడదు. అగ్ని పరీక్షకి మీరు బిగ్ బాస్ కి వీడియో పెట్టలేదా? పెట్టలేదు మేడం. ఎందుకని పెట్టలేదు మేడం? మనకు ఇప్పుడు ఆ బిగ్ బాస్ ఎంత ప్రస్తుతానికి అవి చేసే అంత ఇది లేదు, బయటే హ్యాపీగా ఉన్నా. ఎందుకు మేడం బిగ్ బాస్? నేను అడుగుతాను మామూలుగా ఫేమ్ కోసం, నాకున్నది చాలు, డబ్బుల కోసం ఎలాగోలో ప్రమోషన్ ఏదో ఒకటి చేసి సంపాదించుకుంటాను. ఇంక దేనికి మేడం నాకు బిగ్ బాస్? అంతే కదా మేడం. చెప్పండి కొట్టండి అందరు క్లాప్స్. అట్ట కాదు మేడం, మామూలుగా ఇప్పుడు అన్ని జరిగిపోతున్నాయి కదా, హానెస్ట్ గా కొట్టాను అంతే కదా. కరెక్ట్. ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అందరూ గుర్తుపడుతున్నారు, ఫిల్మ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మంచిగా సెటిల్డ్గా ఉంది, సంపాదన చక్కగా చేసుకుంటున్నారు. ఇంకెంతకన్నా ఒక పర్సన్కి ఏం కావాలి? అంతే కదా మేడం. అంటే హ్యాపీగా నిలబడి పాలు తాగుతాను అంటారు, పరిగెత్తి తాగే. అది వాస్తవం చెప్పారు, వాస్తవం చెప్పారు. ఇప్పుడు ఆడికెళ్ళి మళ్ళా ఇప్పుడు మనలో లేని కోపాన్ని సృష్టిస్తారు వాళ్ళు, సృష్టించి అక్కడ బ్లాస్ట్ అయ్యేటట్టు చేస్తారు. అబ్బా సురేష్ మంచోడు అనుకున్నామే, బయటకు వస్తుంది. సురేష్ మంచోడు అనుకున్నామే, వేస్ట్ కట్టండి అనుకోవాలా అంటే ఉండేది పోయి వద్దు, ఇప్పుడు బాగున్నా నేను హ్యాపీగా. అయ్యో, సో ఇన్ని కష్టాలు జరుగుతూ ఉంటాయంటావు. అవును మేడం. సూపర్ నైస్ బ్రో, చాలా బాగుంది. ఎవ్రీథింగ్ విల్ బి కూల్. చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు, మంచిగా డబ్బింగ్కి వచ్చారు. సో అలాగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి మాకు పింగ్ చేశారు, అదైతే చాలా గ్రేటెస్ట్ థింగ్. అన్నిటికన్నా మీ వీడియోస్లో ఎలాంటి వల్గరిటీ లేకుండా మంచిగా ఫ్యామిలీతో, వైఫ్తో, పిల్లలతో, పేరెంట్స్తో సరదాగా చక్కగా వీడియోస్ చేస్తున్నారు. నిజంగానే
తెల్లవారు లెగ్గానే సురేష్ గారిది వీడియో వచ్చిందిరా బాబు, ఎంటర్టైన్ అవ్వచ్చు, ఈ రోజు ఏం కామెడీ పెట్టారో అనే విధంగా చేసుకున్నారు. ఎంతో మంది పీపుల్ ఎంటర్టైన్ చేసి మంచిగా హెల్దీగా నవ్విస్తున్నారు, స్ట్రెస్ రిలీఫ్ చేస్తున్నారు. సో ఇంతకన్నా ఇంకేం కావాలి మా అందరికి? ఇలాగే కెరియర్లో ఇంకా మంచి హైయెస్ట్ పొజిషన్కి వెళ్తూ ఇలానే పెద్ద పెద్ద హీరోస్తో మంచి ఇలాంటి కమెడియన్ ఫిలిమ్స్లో ఇంకా కమెడియన్గా మా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని, మంచి సక్సెస్ జోన్లో ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఎవ్రీ ఇయర్ అని మనస్ఫూర్తిగా ఈ వినాయక చవితికి ముందుగా అండ్ అలానే ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ నైస్ టాకింగ్. థ్యాంక్ యూ మేడం. అలాగే మీ ఇంటర్వ్యూస్ అన్నాక నాకు చాలా ఇష్టం. అలాగే చాలామంది ఇంటర్వ్యూ కోసం మెసేజ్ చేస్తుంటారు, కానీ నాకు ఇష్టమైన యాంకర్లు కాబట్టి మీకు ఇంటర్వ్యూ అనగానే మెసేజ్ ఓకే అని చెప్పాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చూస్తుంటారండి వీడియోస్? షూర్, భలేవారే. మీ ఇంటర్వ్యూస్ నాకు ఎక్సలెంట్గా ఇష్టం. ఎక్సలెంట్గా తక్కువ ఒక ఇంటర్వ్యూ చెప్పండి. అదే మేడం, మామూలుగా షార్ట్స్ వస్తుంటాయి కదా, ఆ షార్ట్స్లో మీ ఇంటర్వ్యూ అనగానే నేను ఆగిపోయి మళ్ళీ దాన్ని స్క్రోల్ చేసి చూసి అంత అద్భుతంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే కాంట్రవర్సీలు ఏం గోల్ లేకుండా సరదాగా వచ్చినోడిని హ్యాపీగా మాట్లాడి పంపిస్తారు. అది కావాలి మేడం, ఇంకేం కావాలి మేడం? అంతే అండి. అది సో మీ ఇంటర్వ్యూ ఏమైనా కాంట్రవర్సీలు వచ్చిందా? నా తరపున కూడా మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళి ఇంకా పెద్ద యాంకర్ అయ్యి అప్పుడు కూడా నన్ను గుర్తించి అప్పుడు కూడా పిలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మేడం. మీ సినిమా రిలీజ్ అవ్వగానే పిలుస్తాం మహాప్రభు. సో అప్పుడు కూడా వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలి. Thank you madam. Thank you bro. Thank nice you so talking much. to you. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.